హలో ఫ్రెండ్స్! మన రీసెంట్‌గా బోర్ కొడుతుందని భైరవకొనకి అలా వెళ్ళాననమాట. అలా వెళ్తే ప్రెజెంట్ అక్కడున్న క్రౌడ్ ఎలా ఉంది అండ్ వాటర్ ఫాల్స్‌లో వాటర్ వస్తున్నాయా లేవా అనేది చూపిస్తాను మీకు కూడా. రండి చూద్దాం ఎలా ఉందో. ఇది జస్ట్ ఎంట్రన్స్ అనమాట. ఆ ఎంట్రన్స్ ఇంకా స్ట్రెయిట్ లోపలికి పోతే గుడి అనేది ఉంటది. ఆల్మోస్ట్ ఆల్ ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది. స్ట్రెయిట్‌గా వెళ్ళి అట్లా డౌన్‌లో వెళ్తే ఆలయం ఉంటుంది. అది క్రాస్ చేసి ఇట్లా వచ్చిన తర్వాత డైరెక్ట్‌గా జలపాతం ఉంటుంది. ఇంక మనం ఎంట్రన్స్‌లో వెళ్తే ఇప్పుడు బాగా చేపిచ్చున్నారనమాట. ఇంతకుముందు మేము చిన్నప్పుడు వెళ్ళినప్పుడు ఇయన్నీ ఏం లేవు. ఇటు సైడ్ లేడీస్ వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఉంది. ఇటు సైడ్ లెఫ్ట్ ఏమైనా అర్జెంట్ అయిందనుకో పాస్ కోసుకోవచ్చనమాట. అక్కడికెళ్ళేసి లేడీస్ కానీ, జెంట్స్ కానీ అర్జెంట్ అయిన అట్లా వెళ్ళేసి అట్లా కోసేసుకొని రావచ్చనమాట. ఇంక చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే ఇటు సైడు స్నానాలు అవి చేసుకోవచ్చు. ఇంకా అక్కడ ఆ వాటర్ మరి ఫ్రెష్‌గా ఉంటాయి కదా! ఆ ఫ్రెష్ వాటర్‌లో మునిగేసి వచ్చేసి తర్వాత ఇక్కడ ఇంకా మంచి ఫ్రెష్ వాటర్ ఉంటాయన్నమాట. ఐ మీన్ ప్యూర్ వాటర్ ఉంటాయి. అక్కడ స్నానాలు చేయొచ్చు. ఇంకపోతే అక్కడ స్ట్రెయిట్‌గా చూస్తే నాకు అబ్బా! తేనె పట్టులు ఉంటాయి కదా! చాలా అంటే చాలా ఉన్నాయి. చూడండి అని అమేజింగ్ ఉంది అసలు. ఆ రాళ్ళకి అక్కడ అలా పెట్టేసి అబ్బా! సూపర్ అంటే సూపర్ ఉన్నాయి అక్కడ. అన్నీ అక్కడ ఉన్నాయి. అన్నీ తేనె పట్టులే. సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. తర్వాత ఇంకా స్ట్రెయిట్‌గా ఇంక మనం చూడాల్సిన ప్లేస్ అదే కదా! ఇంకా వెళ్తే ముందుకు వెళ్తే మాత్రం డైరెక్ట్‌గా భైరవకొండ జలపాతం అనేది. అంటే ఇంతకుముందు బాగా వర్షాలొచ్చినప్పుడు ఇక్కడ కింద కూడా వాటర్ ఉంటాయన్నమాట మామూలుగా. ఫుల్ అంటే ఫుల్ వాటర్ వస్తాయి. మామూలుగా వర్షాకాలంలో మాత్రం క్రౌడ్ కూడా చాలా బాగుండేది అసలు. ఇంతకుముందు వెళ్ళినప్పుడు చాలా బాగున్నది. ఇప్పుడు ఇంకా నీళ్ళు తక్కువ ఉన్నాయి. వాటర్ ఫ్లో కూడా ఏం లేదు. అంటే లైట్‌గా వస్తుంటాయి కానీ ఎప్పుడు వస్తుంటాయన్నమాట ఇక్కడ. శివలింగం మీద అట్లా వాటర్ పడుతుంటాయి. ఒక డ్రాప్, డ్రాప్, డ్రాప్ వస్తుంది. అంటే చాలా తక్కువ ఉన్నాయి వాటర్ మాత్రం చూశాను. ఇంకా వర్షాలొచ్చినప్పుడు ఆ పైనుంచి మనకి వాటర్ ఫాల్స్ పడుతున్నప్పుడు అమేజింగ్ ఉంటది అసలక్కడ. ఇంకపోతే పదండి ఇంకెందుకు లేట్ గాని దగ్గరికెళ్ళేసి చూద్దాం. అది విషయం అన్నమాట. చూద్దాం. ఎవరెవరో వస్తున్నారు మరి ఏందో ఏమనుకుంటారేమో మరి చూస్తే గానీ మనకు తెలీదా? సర్లే మన వ్లాగ్ కాబట్టి అలా తప్పదు. అది విషయం. ఇదిగోండి ఫ్రెండ్స్ దిస్ ఈజ్ వాటర్ ఫాల్స్. అది మన గుడ్డోడు పోతున్నాడనమాట. ఇది విషయం. ప్రెజెంట్ అయితే ఇట్లా ఉంది మన భైరవకోన జలపాతంలో వాటరు. ఇంకా అట్లా లైట్‌గా డ్రాప్, 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 డ్రాప్ పడుతుందనమాట అక్కడ వాటరు. ఇంకా వర్షాలొస్తేనేలే బాగుండేది. సూపర్ అంటే సూపర్ ఉంటది. అది ఫ్రెండ్స్ విషయం అయితే. ప్రెజెంట్ ఇలా ఉంది మన భైరవకోన జలపాతం. కానీ ఏదైనా కూడా ఒక మంచి అంటే గాడ్ ప్లేసెస్ అంటారు కదా! అలాంటిది చారిత్రాత్మక ప్లేస్ కాబట్టి ఏదైనా కూడా మనకు మనస్ఫూర్తిగా దైవాన్ని స్మరించి ఆ చారిత్రాత్మక ప్లేసెస్‌ని మనం అక్కడికి వెళ్తే మనకు ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయని నమ్మకం. మీరేమంటారు? కామెంట్‌లో చేయండి.